హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ సౌజన్య. ఈ వీడియోలో మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బియ్యం పిండి పట్టించి జల్లెడ పట్టుకోవాలి. ఫర్ సపోజ్ 4 గ్లాసెస్ బియ్యం పిండి అయితే 1 గ్లాస్ పుట్నాల పప్పు మిక్సీ పట్టి అయితే తీసుకోవాలి. రెండు ఈక్వల్గా జల్లెడ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో జల్లెడ పట్టుకున్న తర్వాతకి బియ్యం పిండిలో పుట్నాల పప్పు అయితే మిక్సీ పట్టుకున్నది అందులో కలుపుకోవాలి. వీడియోలో చూడండి. కలుపుకున్న తర్వాతకి చిటికెడు పసుపు, ధనియాల పిండి, సరిపడా కారం, నువ్వులు, ఓమ అవైతే నానబెట్టుకొని తీసుకున్నాము. సో వాటర్లో అయితే వాటర్ మరిగించాలి, అందులోనే ఉప్పు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అందులోనే వేసి మిక్స్ చేసుకోవాలి. వేడి వాటర్ వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. సో ఇట్లా బియ్యం పిండిలో అది మిక్స్ చేసుకున్న దాంట్లో అయితే వేసుకొని వాటర్ పోసుకొని బాగా లంప్స్ లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. సో మాదైతే కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ తర్వాతకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకున్నాము. సో గట్టిగా అయితే మనకి ఇట్లా మన హోల్స్లో నుంచి అయితే రాదనమాట. సో చూడండి, చాలా హార్డ్గా వచ్చింది మాది. సో మళ్ళీ మేమైతే వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇట్లా గట్టిగా అయినప్పుడు మధ్యలో మనం సైడ్కి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేస్తే మాత్రం చాలా మంచిగా వస్తాయి. ప్లేట్స్ మీద అయితే మన ఆయిల్ అప్లై చేయాలి. లైట్గా ఆయిల్ అప్లై చేసి వేయాలి. అప్పుడు ఆయిల్లో ఫ్రీగా పడిపోతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాతకి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమో మాడిపోతే, లోలో పెట్టుకుంటే ఏమో లోపల ఉడకవు. సో మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి, క్రంచీగా మంచిగా వస్తాయి. చూడండి, మంచిగా వచ్చినాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.